మనం చూసినట్లయితే ఒక 15 రోజుల నుంచి టరిఫ్ వార్, ట్రేడ్ వార్ అని వింటున్నాం. ఏంటిది? ట్రంప్ ఎవరైతే పవర్లోకి వచ్చారో అమెరికాలో, వచ్చిన రోజు నుంచి అమెరికాని ప్రొటెక్ట్ చేయాలి, ప్రొటెక్షనిజంని ఫాలో అవుతూ అమెరికాలో ఎక్కువ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలని చెప్పేసి ఇంపోర్ట్ డ్యూటీ పెంచేశాడనమాట. సో ఇంపోర్ట్ డ్యూటీని 75% నుంచి 104% చైనా మీద చేసినప్పుడు ఇమీడియట్గా చైనా కూడా 84% చేసేసింది ఇంపోర్ట్స్ ఫ్రమ్ యుఎస్ఏని. దాని దృష్ట్యా అమెరికా ట్రంప్ ఏం చేసిందనంటే 125% డ్యూటీ పెంచేసింది అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే చైనా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో డబుల్ రేట్ అంటే 100 రూపీస్ ఉంది కాస్త 225 రూపీస్ అవుతుంది అనమాట. సో దాట్ చైనా గూడ్స్ అమెరికాలో అమ్మడానికి వీలు లేకుండా ఉండే విధంగా చేస్తుంది. ఇది టరిఫ్ వార్. సో మిగతా అన్ని కంట్రీస్ మీద ఏదైతే టరిఫ్స్ పెంచిందో దాన్ని పాజ్ చేసి ఏదైతే ఇంతకుముందు 10% ఉండేనో అదే 10% కంటిన్యూ చేస్తూ, కానీ చైనా మీద మాత్రం 125% టరిఫ్ రేట్ అయితే ఇచ్చేసింది. సో ఈ టరిఫ్ వార్ ఏం చేస్తుందో గ్లోబల్ మార్కెట్ అని చూడాల్సి ఉంది. మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.